టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ మీద చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కౌన్సిలర్ రాజేందర్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ సురేష్, కౌన్సిలర్ యాదగిరి, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్, ఎస్సీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, నర్సాపూర్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రామరెడ్డి, మాజీ సర్పంచ్ నగేష్, బీజేపీ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, ఆంజనేయులు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు। అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ పక్కకు పెట్టి నిజమైన ఉద్యమకారులను పక్కకు పెట్టి ఒక కుటుంబ పాలన చేసింది। అదందరూ ప్రజలు గమనించారు। ఇవాళ మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ చేసిన మంత్రి హరీష్ రావు గారు కూడా కేసీఆర్ ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఒకటే ఓడిస్తారు అంటారు। జాతీయ పార్టీలు ఓడియాల్సిన అవసరం లేదు కేసీఆర్ను। టీఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లేరని మీరే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారు। ఎక్కడ కూడా మొదటిసారి ఉద్యమంలో ఇచ్చిన హామీలను కూడా ఏది నెరవేర్చలేదు। డబుల్ బెడ్రూమ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఈ విషయంలో కూడా నెరవేర్చలేరు। కేసీఆర్ను ఈ ప్రాంత ప్రజల్లో ఓడిస్తారు। ఆల్రెడీ ఓడించారు కూడా। మీ మాయ మాటలు, మీ మోసపూరితమైన మాటలు, ఎన్నికల ముందు ఏం మాట్లాడతారో, ఎన్నికలు అయినాక ఏం మాట్లాడతారో మీరు చెప్పిన సామెతనే ఓడదాటిన దాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప అని మాట్లాడే మాటలు ప్రజలు మీకు గురువు చేసిరియాలి। మళ్ళీ అలా తొందరలో మీరు పోతారు। కేసీఆర్ కాళేశ్వరం, మీరు చేసిన భూ కుంభకోణాలే ప్రజలన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు। కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।